స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కేంద్ర బలగాలు చేసినటువంటి కాల్పుల్లో ఇద్దరు అగ్రనేతలు, మావోయిస్ట్ అగ్రనేతలు నేలరాలారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు గత 40-45 సంవత్సరాల నుంచి అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి కూడా ఉద్యమంలో పనిచేస్తూ అండర్ గ్రౌండ్లో ఉన్నారు. కీలకమైనటువంటి వ్యక్తులు, కీలకమైనటువంటి నాయకులు నేల కొరిగారు. ఒకరేమో తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం గోపాలరావు పల్లికి సంబంధించినటువంటి కోసా కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా అంటున్నారు. అది చిన్నతనం నుంచి ఉన్నతమైనటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు. విద్యార్థి దశలో ఎల్లారెడ్డిపేటలో 10వ తరగతి వరకు విద్యను అభ్యసించారు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఐటీఐ పూర్తి చేసి బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో కొద్ది రోజులు ఉద్యోగం సైతం చేశారు. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అంటూ పోరు బయటపెట్టారు. అప్పటి నాయకులతో, పీపుల్స్ వార్ గ్రూప్ నాయకులతో ఉన్నటువంటి పరిచయాలు కాస్త ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. దాదాపు 45 సంవత్సరాల పాటు ఉద్యమంలోనే తిరగడం జరిగింది. మరి చెన్నారెడ్డి పీరియడ్లో మాత్రమే ఒక్కసారి ఆ గ్రామానికి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. వారి తల్లిదండ్రులు మృతి చెందినప్పుడు, వారి సోదరునికి సంబంధించిన బంధువులు, ఇతరులు సైతం మృతి చెందినప్పుడు రాలేదు అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మాట్లాడి ఆయన మృతదేహాన్ని తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఆయన సోదరుడు కరీంనగర్లోనే ఉంటున్నారు. ఆయన రిటైర్డ్ ఎంఈఓగా చేశారు, కరుణాకర్ రెడ్డి. ఇదిలా ఉంటే ఇక మరొక వ్యక్తి తాజాగా సిద్దిపేట జిల్లా కోయడ మండలం తీగలకుంటపల్లికి సంబంధించిన రామచంద్రారెడ్డి అలియాస్ రాజు న్యాయవాద విద్యను పూర్తి చేశారు. విద్యను పూర్తి చేసిన తర్వాత కొద్ది రోజులు ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతానికి సంబంధించి కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. అలాగే న్యాయ సలహాదారుగా కూడా పనిచేశారు. మొత్తం మీద మావోయిస్ట్ సెంట్రల్ కమిటీలో కీలకమైనటువంటి కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరిని కోల్పోవడం అనేది పార్టీకి పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్లియర్ కట్గా డిక్లేర్ చేయడం జరిగింది. మార్చి 2026 వరకు దీన్ని తుదముట్టిస్తాం, మావోయిస్ట్ అనేది లేకుండా చేద్దామని చెప్పి. ఈ క్రమంలోనే మరొక వైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సైతం బండి సంజయ్ సైతం మావోయిస్టులతో చర్చలు లేవు అని చెప్పి కుండబద్దలు కొట్టారు. ఈ క్రమంలోనే ఒకవైపు కొనసాగుతుంది ఆపరేషన్ కగార్ పేరు మీద హంట్ నడుస్తున్నది. గతంలో ఛత్తీస్గఢ్ అబోజ్మాడ్ ప్రాంతం దండకారణ్యాన్ని జల్లెడబట్టారు. ఒక్క సంవత్సర కాలంలోనే దాదాపు 400కు పైగా మావోయిస్టులు నేలకొరిగినట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా కేంద్ర కమిటీ సభ్యులు సైతం ఒకేసారి మృతి చెందారు. దీంతో 1999 ప్రాంతంలో కొయ్యూర్ ఆ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లోనే కేంద్ర కమిటీ సభ్యులు ఒక్కసారిగా 4 మృతి చెందారు. ఆ తర్వాత అంటే ఆల్మోస్ట్ 26 సంవత్సరాల తర్వాత ఒకేసారి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇది కోవర్ట్ మావోయిస్టులో ఉన్నటువంటి వాళ్ళు చేసిన కోవర్ట్ వల్లనే ఇలా జరిగింది, వీళ్ళు నేలకొరిగారు అని చెప్పి భావిస్తున్నారు. ఇటీవల కాలంలో మల్లోజుల వేణుగోపాలరావు రాసినటువంటి లేఖ కలకలం సృష్టించింది. మావోయిస్టులో 2 వర్గాలుగా విడిపోయారా అనే చర్చ బలంగా జరుగుతున్నటువంటి నేపథ్యం ఒకవైపు ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఆయుధాలు వదిలేయాల్సింది, సాయుధ పోరాటానికి స్వస్తి చెప్పాల్సిందే అనేటువంటి కోణంలో ఆయన లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ మరి ఎందుకు రాశారు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పేసి జగన్ పేరు మీద మరొక లేఖ విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా సాయుధ పోరాటాల వల్లనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పోరాటం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మావోయిస్టులో ఉన్నటువంటి మరొక వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలోనే తిప్పిరి తిరుపతి, జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతానికి చెందినటువంటి తిప్పిరి తిరుపతి మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎంపిక కావడము, అలాగే గణపతి బల్మూరి లక్ష్మణరావు అలియాస్ గణపతి కీలకమైనటువంటి పాత్రలో ఉండడం, ఇప్పుడు తాజాగా ఈ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి 2 మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులను కోల్పోవడంతో ఏం జరుగుతుంది, మావోయిస్టు కార్యకలాపాలు ఎలా ఉండబోతున్నాయి, వారు ఇప్పటికే కొంతమంది అర్బన్ నక్సలైట్ల పేరు మీద వీరి మీద చేస్తున్నటువంటి ప్రచారం ఎంతవరకు వస్తుంది, చర్చలు ఉండయా, చర్చలు ఉండాలని మానవ హక్కులకు సంబంధించిన నేతలు, పౌర హక్కులకు సంబంధించినటువంటి నేతలు కోరుతున్నారు. అలా పిట్టల్లా
చంపివేయడం ఏంటి అని చెప్పేసి ప్రజా సంఘాలు వాదిస్తున్నాయి. మరొక వైపు ఆయుధాలు పట్టుకొని పేద ప్రజల ప్రాణాలు తీస్తుంటే చర్చలు లేవని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 2 కీలక నేతలు, మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లో మృతి చెందడం, ఆయా గ్రామాల్లో విషాదం నెలకొంది. ఆ కుటుంబ సభ్యులు మాత్రం వారి కుటుంబ సభ్యుని మృతదేహాన్నైనా అప్పగించాలని కోరుతున్నటువంటి పరిస్థితి. వెంకటరెడ్డి నిన్న ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మా అన్న పాత రామచంద్రారెడ్డి చనిపోయినట్టుగా మీడియా వాళ్ళు, తెలిసిన వాళ్ళందరూ చెప్పారు. తను ఇక్కడే స్కూల్లో తీలంటపల్లి స్కూల్లోనే 2వ తరగతి దాకా చదువుకున్నాడు. తర్వాత కోయల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుకున్నాడు. తర్వాత ఇంటరు సిద్దిపేటలో చేశాడు. తర్వాత టీటీసీ వరంగల్లో చేశాడు. తర్వాత టీటీసీ తర్వాత సిద్దిపేటలో ఒక ప్రైవేటు స్కూల్లో టీచింగ్ చేశాడు. తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఫస్ట్ అపాయింట్మెంటు రామగుండం ఎన్టీపీసీ పక్కకు పెంచుకల్పేట అని ఉండేది, అక్కడ చేశారు. ఆ నుంచి ఇప్పుడు ఈ వివేక్ వేడ మండలంలో ఒక వర్కోల్ గ్రామంలో టీచింగ్ చేసుకుంటూ లాంగ్ టర్మ్కు లాంగ్ లీవ్ పెట్టేసి నేను ఎల్ఎల్ఎంకు వెళ్తున్నా, ఎల్ఎల్బి అప్పటికే చేశాడు, ఎల్ఎల్ఎంకి వెళ్తున్నా ఔరంగాబాద్ అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పటికి వెళ్ళి తను కనిపించలేదు. తర్వాత జరిగినటువంటి దానిలో కొంచెం గట్టి అయిపోయినట్టు తెలిసింది. దాంతో తను నేను ఎప్పుడు కూడా కొట్లాడుకోలేదు, ఫ్రెండ్స్లాగా కలిసి ఉండేవాళ్ళము. తను ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడకపోవడం, దోస్తులను కానీ లేకపోతే బయట ఉన్నటువంటి ఎవరిని కానీ. ఇప్పుడు అమ్మ పరిస్థితి బాగలేదు, నిన్నటి నుంచి మాట కూడా బంద్ అయిపోయింది. నాన్న కూడా ఓల్డ్ ఏజ్. అయితే నన్ను చివరిసారి నన్ను చూడడానికి వాళ్ళు చూస్తుంది, నేను కూడా చూస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్ గవర్నమెంట్ కానీ 2 గవర్నమెంట్ వాళ్ళు తొందరగా పంపించే ఏర్పాట్లు చేయగలరని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, మాట బంద్ అయిపోయింది. కనీసం లేపన్నా చూపించవచ్చు అప్పటి వరకు. తీరగుంటపల్లి కోయడా మండల్ కరీంనగర్ జిల్లా పాతది. ఇప్పుడు సిద్దిపేట మేము వడ్డరింగ్ పని చేసుకున్నాం. ఆయన స్టార్టింగ్లో వర్కుల్లో జాయిన్ అయ్యిండు టీచర్గా. జాయిన్ అయ్యి ఆ తర్వాత ఎన్నెన్ని అయిందో కానీ పెంచుకల్పేట వేయండు. ఇక ఆంచెల్లి ఔరంగాబాద్ వేయండి అని తెలుసు, అంతే ఇక్కడ లోకల్ అనుకుంటే. ఇక అప్పటి నుంచి కనపడలేదు. లేదు ఒక టీచర్ స్టార్టింగ్లోనే కనపడడు, అప్పటి నుంచి ఇప్పటిదాకా కనపడలేదు. ఈరోజు వార్త తెలిసింది, న్యూస్కి వచ్చింది, సెల్కి వచ్చింది, పేపర్కి వచ్చింది, చనిపోయిందని, ఎన్కౌంటర్ అయిందని తెలుసు. సీనియరు చదువుకునేటప్పుడు కలిసి ఉండేది. ఇప్పటికీ ఆయన తెలియకలుడే మా దోస్తాల్లో కూడా తెలుసు. టీచర్ నౌకరు సంపాదించుకుని ఆయన చదువు సిద్దిపేటలో చదివిండు. ఆంచల్ వచ్చి టీచర్ నౌకరు వచ్చి వర్కుల్లో చేయనప్పటి వరకు తెలుసు మనకు. ఇక ఆ తర్వాత ఆంచల్ అటైపోయిందని తెలుసు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.